ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒక గ్రామంలో 2 మతాల మధ్య చిచ్చు పెట్టింది గొర్రె. తిరిగిచ్చే ప్రసక్తే లేదు. కావాలంటే 10,000 ఇస్తాం. 10,000 की बात नहीं है, 10 करोड़ देने से भी नहीं देते. దేక్ రఫీక్ భాయ్, ఇది కోట్లు నోట్లు మాట కాదు, గది చేరుకున్న సోటు మాట. क्या बैगन की बातें कर रहे हैं आप? अरे वो बैगन के बाल ये बात नहीं है. क्या बोला रे बहनचोद? किसको बोला रे बहनचोद? ఏ మాటకా మాట కుక్క చచ్చిపోయి మన ఊరి పేరు పేపర్లో వచ్చేలా చేసింది. అరే అది ఆఫ్టర్ ఆల్ పేపర్ రా, నేను మన ఊరి పేరు టీవీలో వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు నాకెవరు దిక్కు? ఎవడైనా హెల్ప్ చేస్తే బాగుండు. నువ్వు మంచివాడివి, నీకంతా మంచి జరుగుతుంది. చెప్పండి, కంప్లైంట్ ఏంటి? ముందు దాని పేరు చెప్పాలి, తర్వాత తండ్రి పేరు, కులం, మతం, అడ్రస్ అలా ఆర్డర్లో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, పేరేంటి? అహ్మద్ కాదు, శ్రీనివాస్. ఆ గొర్రెని నేను కొన్నా, మా పేరే పెట్టాలా? నువ్వు కొన్నావు దాన్ని, కనలేదు. అటు కాదు ఇటు కాదు, యేసు అని పెడదాం. ఏసేంటి? సార్ ఏసేంటి సార్? గొర్రె పేరును యేసుగా FIR లో పెట్టడం జరిగింది.